ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరెంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో మీరందరూ హ్యాపీగా ఉండాలని మరి ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. మీ జీవితంలో దేవుడు తప్పక కార్యం జరిగించాలంటే మీరు కూడా మాతో కలిసి మరి ప్రతి విషయంలో కదండి, మరి దేవుడు ఏ విషయం అయితే మీతో మాట్లాడుతూ ఉన్నాడో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో మరి తూచా తప్పకుండా మనం ఎప్పుడైతే పాటిస్తామో దేవుడు దేవుడు మనని ఉన్నత పొజిషన్లో మనం ఉంచుతాడండి. హల్లెలూయా. మన మనుషులకు కాకుండా దేవునికి ఇష్టకరంగా బ్రతికినప్పుడు, జీవించినప్పుడు, ఆయనకు నమ్మకస్తులుగా ఎప్పుడైతే ఉంటామో తప్పక దేవుడు నీ జీవితంలో మేలు జరిగిస్తాడండి. మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో దుఃఖపడుతున్నారో, ఇవి నాకు జరగాలి అనుకుంటున్నారో తప్పక దేవుడు మీ కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. కదండి, దేవుడు ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు కదండి. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు ఏమవుతారంట? హెచ్చింపబడతారంట. ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటారో వారు ప్రతి విషయంలో తగ్గింపబడతారంట. హల్లెలూయా. చూడండి, ఈరోజు మరి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళలో వాళ్ళు మేము గొప్ప అనుకొని కదండి, మేము ఉన్నత పొజిషన్లో ఉన్నాము, మేము తప్ప ఎవరు లేరు అన్నట్టు. చూడండి, ఎగ్జాంపుల్ కుటుంబం విషయంలో తీసుకుందాం. కుటుంబం దగ్గరకు ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే నేను చేస్తేనే అవుతుంది, నేను ఇస్తేనే అవుతుంది, నేను లేకపోతే వీళ్ళ బ్రతుకు వేస్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటుండో, అక్కడ ఒకవేళ నువ్వు అలా ఊహించుకుంటున్నావేమో, అలా అనుకున్నప్పుడు నీకు ఆ ఊహ కూడా రావద్దంట. ఎందుకంటే ఒకవేళ దేవుడిని నా కుటుంబంలో తలగా నియమించినేమో, నీ ద్వారా కార్యాలు జరగాలని, నీ ద్వారా ఆ కుటుంబం పోషింపబడాలని, నీ ద్వారా దేవుడు నిన్ను దీవించాలని కోరుకున్నప్పుడు నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడండి. ఒకవేళ సంఘం కావచ్చు, జాబ్ దగ్గర కావచ్చు, నిన్ను మరి అక్కడ అన్ని బాధ్యతలు నీకు అప్పగిస్తున్నారేమో. హల్లెలూయా. ఎందుకు అప్పగిస్తారండి? నువ్వు దగ్గర తగ్గింపు ఉంది కాబట్టి, నీలో ఓపిక ఉంది కాబట్టి, నీలో ఓర్పు ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడండి అక్కడ కదండి. మరి అక్కడ జాబ్ దగ్గర సార్లు కూడా నేను ఎన్నుకున్నాడంటే నీ మంచితనం బట్టి నిన్ను అక్కడ ఎన్నుకున్నప్పుడు నీలో మాత్రం గర్వం రావద్దంట, నీలో ఏ మాత్రము హెచ్చు తగ్గుళ్ళు ఉండొద్దంట అండి. హల్లెలూయా. ఒకటే స్థితి, ఒకటే ఆలోచన, ఒకటే మనస్తత్వం కలిగి ఉండాలి. చూడు, మొత్తం బాధ్యత నీకు అప్పచెప్పిరని చెప్పేసి నువ్వు గర్వంగా ఫీల్ కావద్దంట. హల్లెలూయా. నేనుంటేనే అవుతుంది అన్న ఫీలింగ్ రాకుండా తగ్గించుకొని లోబడి దేవుడు ఇచ్చే ప్రతి మాటకు లోబడి జీవించినప్పుడు దేవుడు చూస్తాడంట. చూడు, నా బిడ్డ, నా కుమారుడికి ఎంతగా సంఘాన్ని అప్పచెప్పినా, లేకపోతే ఒక జాబ్ దగ్గర ఒక మంచి ప్రమోషన్ ఇచ్చి ఒక ఉన్నత పొజిషన్లో పెట్టినా, లేకపోతే కుటుంబంలో బాధ్యత అంతా అప్పచెప్పి మరి ఒక పొజిషన్లో ఉంచినప్పుడు ఏమాత్రం గర్వం లేకుండా, ఏమాత్రం విసుక్కోకుండా, నేనే చెయ్యాలా, నేనే అనకుండా ఎంతో తగ్గించుకొని, ఎంతో లోబడి మరి నా కొరకు ప్రయాసపడుతుంది, కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నారు అని చెప్పేసి దేవుడు నిన్ను చూస్తాడంట అండి. హల్లెలూయా. నిన్ను చూసి ఇంకా నేను తలగా నియమిస్తాడంట. హల్లెలూయా. నువ్వు చేసే కార్యాల్లో ఇంకా ఆశీర్వాదకరంగా మార్చాడు నిన్ను. 10 సంఘం, ఎగ్జాంపుల్ సంఘమే అనుకుందామండి. సంఘంలో నేను 10 మంది మెచ్చుకుంటున్నారేమో ఇప్పుడు నువ్వు చేసే పనులకి. అన్ని పనులు, అన్ని బాధ్యత ఉన్న దాంట్లో లేని దాంట్లో సహాయం చేస్తూ, నీ దగ్గర ఉన్న దాంట్లో చేస్తుంటే ఆ మంచితనాన్ని దేవుడు 10 మంది మెచ్చుకునే దగ్గర సంఘం అంతా మెచ్చుకునేదాటు. బయట వారు కూడా పలానా సిస్టర్, పలానా బ్రదర్ నిజంగా ఎంతో చక్కగా దేవుని పనులు పాలి భాగస్తులు, ఏ కుళ్ళు కుతంత్రము లేకుండా, ఏ స్వార్థము లేకుండా, మరి ఏది ఆశించకుండా ఎంతో తగ్గించుకొని చేస్తారని చెప్పేసి ఇంకా దేవుడు మిమ్మల్ని తలగా నియమిస్తాడంట అండి. హల్లెలూయా. అందరూ మెచ్చుకునేటట్టు ఉన్నత పొజిషన్లో దేవుడు ఉంచుతాడంట. నిజంగా అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుందండి, తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఎవరైతే హెచ్చించుకుంటారో, మేం పెడితేనే, మేం చేస్తేనే, నేను ఉంటేనే నా కుటుంబంలో పనులు అవుతాయి అని చెప్పేసి నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావేమో, దేవుడు తీసి పడేస్తాడండి. హల్లెలూయా. చూడండి, జాబ్ దగ్గర తీసి పడేస్తాడు. జాబ్ కూడా సార్ చూస్తూ ఉంటాడంట, ఒక అధికారి చూస్తూ ఉంటాడంట. నిజంగా ఈమెలో గర్వం ఉందా, ఈయనలో గర్వం ఉందా? గర్వం వచ్చేసిన వెంటనే చూడు, అందుకే గర్వం నాశనానికి మూలం అండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు గర్వపడుతున్నావా? పోనీ నేను అందగత్తినని, నేను చదువున్నదని, జ్ఞానం ఉందని, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయని నువ్వు ఆలోచన కలిగి హెచ్చించుకుంటున్నావేమో నిన్ను నువ్వు. చూడండి, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారంట, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారంట. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు
ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు హెచ్చించుకుంటున్నారేమో అండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటే మీరు తగ్గించుకొని జీవించండి. హల్లెలూయా. జాబ్ దగ్గర కావచ్చు, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నీ బంధుమిత్రుల దగ్గర కావచ్చు, నీ స్నేహితుల దగ్గర కావచ్చు, దేవుడు నేను తలగా నియమించినప్పుడు, నువ్వు లోబడి జీవించినప్పుడు ఇంకా దేవుడు ఉన్నత పొజిషన్లో ఉంచబోతున్నంట. ఈరోజు ఏ విషయంలో నువ్వు ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నావేమో, లేకపోతే ఒక మంచి పొజిషన్ కొరకు వెయిట్ చేస్తున్నావేమో, లేకపోతే నువ్వు అనుకున్న గోల్ని రీచ్ కావాలంటే నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నత పొజిషన్కి దేవుడు మిమ్మల్ని ఇస్తాడంట. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో తప్పక దేవుడు మీ జీవితంలో నెరవేర్చిన. ఒకవేళ నీలో ఇంతవరకు గర్వం ఉందేమో, నేనే చేస్తున్నానే అహంకారం ఉందేమో, కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేదు, తగ్గింపు నీకు ఉండాలంట అండి. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత హెచ్చింప చేస్తాడంట. ఎంత హెచ్చించుకుంటావు అంత తగ్గింప చేస్తాడు. అన్ని తెలిసినా కూడా మౌనం కలిగి లోబడి జీవించిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు చేస్తాడండి. చూడండి, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఎంత తెలిసినా, ఎంత ఉన్నత పొజిషన్ ఉన్నా ఎంతో తగ్గింపు ఉంటుందండి వాళ్ళ దాంట్లో. అంత డబ్బు ఉన్నా, అన్ని విధాలుగా సహాయం చేసిన, అన్ని విధాలుగా పెట్టినా చూడండి వాళ్ళు మాత్రం గర్వం ఉండదంట. నేను పెడుతున్న అహంకారం ఉండదంట అండి. హల్లెలూయా. ప్రేమ మట్టుకే ఉంటదంట. ఆ ప్రేమ నిన్ను ఉన్నత పొజిషన్లకు ఉంచుతుందంట. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నేను తలగా నియమించాలని, నీ కుటుంబాన్ని మార్చాలని, నీ పరిస్థితులు మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాక్యం వింటున్నారో, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతుండో. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం నుంచి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ తప్పక దేవుడు నీ కుటుంబంలో మేలు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్న ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించిన కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసుప్రభ. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభ, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరుగునుగా కైసా, గొప్ప ఆశీర్వాదములు చూడునుగా కైసా. ఎంతమంది అయితే ఈ రోజు నైనా బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటూ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. నీ దీవెనకరంగా వారు మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక ఏసా. మేలుతో నింపండి ఏసా. నువ్వే సహాయం చేయండి. ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి వేదన తీసివేనేసా. ప్రతి శోధన కొట్టివేని, ప్రతి వేదన కొట్టివేనేసా. ప్రతి మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. ఈ రోజు ఎంతమంది అయితే నా పరిస్థితులు బాగాలేక బాధపడుతున్నారు, స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజులు కట్టలేక, రెంట్స్ కట్టలేక, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారేమో ఏసా. వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి స్థితిని, వారి గతిని మార్చండి ఏసా. వారి పరిస్థితులు మార్చండి. మీరు సహకారంగా ఒక తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా మీరు తోడుండి ఆ కుటుంబాన్ని పోషించి సంరక్షించండి యేసుప్రభ. మీ ఆరోగ్య ఇబ్బందులను కొట్టివేయండి యేసుప్రభ. తాగుడు, వ్యసనాల అన్ని బానిసరత్వం నుంచి విడిపించండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి. జాబ్ దయచండి, సంతానం దయచండి యేసయ్య. ఎంతమంది భార్య భర్త సమస్యలు, గొడవలు, కోర్టు కేసులు ఉన్నాయి, అవన్నీ యేసు నామములో తొలగిపోను గాక యేసుప్రభ. నువ్వే సహాయం చేయండి. జాబ్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుట్ ఒక సహాయం చేయండి. మంచి జాబ్స్ రాలేదు. ఎంతమంది ఎగ్జామ్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరూ యేసునామములో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవును గాక యేసయ్య. వాళ్ళ మార్గాలు తెరవబడును గాక యేసయ్య. నువ్వే సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మడ రక్షణ భాగ్యం దయచేయండి. ఎంతమంది సంఘాలు కట్టుకోవాలని బాధపడుతున్న వాళ్ళ సంఘాలు కట్టబడును గాక యేసయ్య. వాళ్ళ పరిస్థితులు మార్చబడును గాక యేసయ్య. చీకటి శక్తులతో, అమాస, పుణ్యం, పౌర్ణమి శక్తులతో బాధపడుతున్న వారు యేసు నామములో విడుదల పొందును గాక యేసుప్రభ. మీరే కార్యం చేసి అద్భుతాలు, ఆశ్చర్య, మేలు జరిగించి ఇంకా వాళ్ళ హృదయ వాంఛలన్నీ ఎరిగిన దేవుడు యేసయ్య తీర్చి నువ్వే కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.